హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈ వీడియోలో ఛాలెంజ్ నెంబర్ 7ని సాల్వ్ చేసి చూపిస్తానండి. సో దీంట్లో వచ్చేసరికి కార్ట్ క్యాలిక్యులేషన్ చేయాలండి. ఈ కార్ట్లో ఐటమ్స్ ఉంటాయి, ప్రతి ఐటమ్కి ప్రైస్ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది. సో ప్రైస్ ఇంటూ క్వాంటిటీ చేసి మల్టిప్లై చేసి దాని టోటల్ అమౌంట్ ఎంతైతే వస్తుందో ఆ అమౌంట్ని మనం ఎక్కడైనా స్టోర్ చేసి పెట్టుకోవాలన్నమాట. అది మన టాస్క్. సో వచ్చిన అమౌంట్లో ఒకవేళ కానీ 5000 కంటే ఎక్కువ ఉందంటే ఒక 10% డిస్కౌంట్ ఇచ్చి డిస్కౌంట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో టోటల్ అమౌంట్లో మైనస్ చేసి ఫైనల్ అమౌంట్ని డిస్ప్లే చేయాలి. అది మన టాస్క్ అండి. ఓకే, సో ఇక్కడ నేను స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా నేను ఏం చేస్తున్నానంటే అండి, ఒక 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను. టోటల్ అండర్స్కోర్ అమౌంట్ ఈక్వల్ టు 0 అని ఇస్తున్నాను. అలాగే డిస్కౌంట్ ఈక్వల్ టు 0 అని ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఫర్ లూప్ రాస్తున్నాను. ఫర్ ప్రోడక్ట్ ఇన్ కార్ట్. సో కార్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత టోటల్ అమౌంట్కి క్యాలిక్యులేట్ చేసి ఆ అమౌంట్ని యాడ్ చేసేలాగా ఇక్కడ రాస్తున్నానండి. ఓకే, సో ప్రోడక్ట్ ప్రైస్ మల్టిప్లై ప్రోడక్ట్ క్యూటీవై క్వాంటిటీ. సో ఈ రెండు మల్టిప్లై చేయగా మనకు టోటల్ అమౌంట్లోకి ఏదైతే అమౌంట్ ఉంటుందో స్టోర్ అవ్వాలి. సో ఆ స్టోర్ అయిందో లేదో ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. టోటల్ అమౌంట్ సేవ్ చేశాను, రన్ చేస్తున్నానండి. ఎస్, 8300 వచ్చింది. సో ఇది కరెక్టో కదా ఒకసారి చెక్ చేద్దాము. 1200 ఉంది ఇంటూ 2 అంటే 2400 అండి. ఓకే, సో 2400 ప్లస్ 400 2800. సో 2800 ప్లస్ 5000 7800 7800 ప్లస్ 500 8300 కరెక్ట్గా సరిపోయింది అమౌంట్. ఓకే, సో ఇప్పుడు మనకు టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో మనకి ఈ వేరియబుల్లోకి స్టోర్ అయిపోతుంది. ఓకే రైట్, నెక్స్ట్ మనకి డిస్కౌంట్ అప్లై చేద్దా లేదా అని చెప్పేసి ఒక చిన్న ఫంక్షన్ రాయాలండి. ఓకే, సో ఇప్పుడు దాని మీద బేస్ చేసుకుని రాయాలంటే ఇఫ్ ఫంక్షన్ ఒకటి రాసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఇఫ్ టోటల్ అమౌంట్ ఈజ్ గ్రేటర్ దాన్ 5000 కదండి మనకి. సో ఒకవేళ కానీ 5000 కంటే ఎక్కువ అయితే ఓకే, సో డిస్కౌంట్ ఈక్వల్ టు టోటల్ అమౌంట్ ఇంటూ 10% అంటే 0.10 అండి. ఓకే, ఇంటూ 0.10. సో దీంట్లో అమౌంట్ ఏదైతే ఉంటుందో అది డిస్కౌంట్లోకి స్టోర్ అవుతుంది. అవిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో 8300కి 10% అంటే 830. ఓకే, ఒకసారి చూద్దాము. ప్రింట్ డిస్కౌంట్ సేవ్ చేస్తున్నాను, ఒకసారి రన్ చేద్దాం. ఓకే, 8030 వచ్చేసింది చూసారండి. ఓకే, సో ఇప్పుడు మనకి డిస్కౌంట్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు ఫైనల్గా లాస్ట్ పాయింట్ ఏంటండి, ఇక్కడ ఉన్న పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ క్యాలిక్యులేట్ చేసాము టోటల్ బిల్ ఎంత అనేది. అలాగే సెకండ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేసాము ఒక 10% 5000 కంటే ఎక్కువ ఉంటే. అలాగే థర్డ్ పాయింట్ని ఇప్పుడు ఫైనల్ అమౌంట్ చూపించాలి. సో ఫైనల్ అమౌంట్ చూపించాలంటే చాలా ఈజీ. ఫైనల్ అమౌంట్ ఫైనల్ అండర్స్కోర్ అమౌంట్ ఈక్వల్ టు టోటల్ అమౌంట్ మైనస్ డిస్కౌంట్. డన్, అయిపోయిందండి. ఓకే, సో ఇప్పుడు మనం ప్రింట్ చేసుకోవాలి. జస్ట్ ప్రింట్, సో మనకి ఈజీగా రీడబుల్గా ఉండేలాగా చేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఫస్ట్ టోటల్ బిల్ వచ్చేసరికి ఈ టోటల్ అమౌంట్లో స్టోర్ అవుతుంది. సో కాబట్టి అందులో పైన వచ్చేస్తాం. ఓకే, అలాగే నెక్స్ట్ డిస్కౌంట్ ఎంత అప్లై అయింది. డిస్కౌంట్. ఓకే, సో డిస్కౌంట్ వచ్చేసరికి డిస్కౌంట్లో స్టోర్ అయ్యింది కాబట్టి అదే కాపీ చేసి పేస్ట్ చేస్తాము. ఓకే, సో ఫైనల్ అమౌంట్ ఫైనల్ అమౌంట్ ఇందులో స్టోర్ అయ్యి పేస్ట్. ఓకే, సో ఇప్పుడు రన్ చేసి చూద్దాము. అదిగోండి, సో టోటల్ బిల్ 8300, డిస్కౌంట్ 830, అది మైనస్ చేయగా ఫైనల్ అమౌంట్ వచ్చి
7470. ఓకే, సో చూసారా ఎంత ఈజీగా మనం సాల్వ్ చేసేసాము. ఓకే, సో ఇలా కాకుండా మీరు వేరేలాగా కానీ సాల్వ్ చేసుంటే ఆ కోడ్ని కామెంట్లో పోస్ట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.